దేవుడు ప్రవక్త అయిన హగ్గయితో మాట్లాడుతున్న, హగ్గయి, ఇశ్రాయేలును చేయుచున్న పనిని చూసావా? చేస్తున్నానయ్యా. ఎంత చక్కగా వారు పడిపోయిన ప్రాకారాలు కడుతున్నారు, మందిరాన్ని కడుతున్నారు, కూలదోయబడిన దాన్ని బాగు చేస్తున్నారు. ఎంత సంతోషమో కదా. మరలా నీ దేవాలయం బాగు చేయబడుతుందంటే, ఆరాధనలు నిలపబడుతున్నాయి అంటే ఎంత సంతోషమో కదా. మందిరం కడుతున్నారంటే సంతోషమే కదా ప్రభు. ఎంత ఆనందంగా ఉందంటే, అగ్గయ్ నువ్వు చూస్తున్నది బాగానే ఉంది, కానీ నీకు కనపడింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆ ప్రజలు అపవిత్రమైన మనసుతో నా పని చేయటం వల్ల వారు చేయునది పవిత్రమే, కానీ వారు చేయు దానిని బట్టి అది అపవిత్రమైపోతుంది. వారు చేస్తున్నది మంచిదే, మందిరం కట్టడం మంచిదే, కానీ కట్టే విధానంలో వారు సరిగా లేరు. వాడు ఒకటి పవిత్రమైన యాజకుడు చేయు ఆ బలిలో పవిత్రమైనది చెంగులో కట్టుకొని, ఆ చెంగులో కట్టుకున్న దాన్ని పట్టుకెళ్తా ఇదిగో కనపడిన ఈ బాట్లు ముట్టుకున్నా, లేకపోతే ఈ బలిపెట్టాన్ని ముట్టుకున్నా, లేకపోతే ఇక్కడ వస్తువులు ముట్టుకున్నా, వాడు పవిత్రుడు కదా.